మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. అందరూ ఊహించినట్టుగానే మరి 2019లో 2014లో కూడా జన సైనికులు చాలా ఆశతో ఎదురు చూశారు. 2014లో మరి పవన్ కళ్యాణ్ గారు మంత్రి కావాలి, మంత్రి క్యాబినెట్లో మంత్రిగా ఉండాలని ఆశపడ్డారు. కానీ అప్పుడు నిరాశ ఎదురైంది. 2019లో కూటమి అధికారంలోకి వస్తే, కూటమి అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. మరి 2019లోనైనా అవకాశం ఉంటుందని ఆలోచించారు, కానీ అవకాశం లేదు. 2024లో పవన్ కళ్యాణ్ గారికి మంత్రి అయ్యే అవకాశం వచ్చింది. గత 10 సంవత్సరాలుగా పార్టీ పెట్టిన తర్వాత అటు సినిమా రంగంలో ఇటు రాజకీయ రంగంలో కీలకమైన వ్యక్తిగా మారాడు పవన్ కళ్యాణ్ గారు. మరి జన సైనికులు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారు మంత్రి కావాలి అని ప్రగాఢంగా కోరుకున్నారు. 24లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఉండాలని కాపు సామాజిక వర్గంలో కీలకమైన వ్యక్తులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. కానీ పొత్తులో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి ప్రయాణం చేస్తున్నాయి. కాబట్టి మరి ముఖ్యమంత్రి అభ్యర్థి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాటిస్తే రాజకీయ పరంగా వచ్చే ప్రకంపనలు వేరైతే ప్రత్యర్థి పార్టీకి లాభం చేకూర్చేలా అవకాశాలు ఉన్నాయని గ్రహించిన పవన్ కళ్యాణ్ గారు ఒక్క అడుగు వెనక తగ్గి ముఖ్యమంత్రి పదవి కాదు, ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన పోవాలి, కూటమి అధికారంలో రావాలి, ప్రజల సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టాలి, ఈ రాష్ట్రం అభివృద్ధిలో నడవాలనే ఒక ఎజెండాతో పవన్ కళ్యాణ్ గారు మరి టీడీపీతో కలిసి ప్రయాణం చేశారు. మనందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తులో కలిసి ప్రయాణం చేస్తారు అనగానే స్టార్టింగ్లో అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు జైల్లోకి వెళ్ళి పరామర్శించి అదే రోజున రాజమండ్రి గడ్డపైన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన కలిసి బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేయబోతుంది, జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు టీడీపీకి ఇచ్చిందని ప్రకటించడంలోనే ఆ రోజుల్లో కొన్ని వర్గాలు అంటే జన సైనికుల్లోనే సామాజిక వర్గాల్లో ఉన్న ప్రముఖులందరూ స్వాగతించారు, కొంతమంది విభేదించారు. కానీ కొద్ది రోజుల పాటు చర్చలు జరిగిన తర్వాత ఇప్పుడున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలి, ఈ సామాజిక వర్గం ఒక స్టాండర్డ్గా ఒక మాట మీద ఉంటారు, వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్ అంతగా సాలిడ్గా కాపు సామాజిక వర్గం ఎవరైతే ఎటుంటారో వాళ్ళకే ఓట్లు పడతాయని చెప్పి గ్రహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోదావరి జిల్లాలో కాపులే కాదు, రాయలసీమ జిల్లాలో ఉన్న బలిజ సామాజిక వర్గం కూడా రాయలసీమలో జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించారు. మరి ఇవన్నీ ఎన్నో కష్టాలు. సామాజిక పరంగా 2019లో ఎవరో సహకరించలేదని చెప్పి పవన్ కళ్యాణ్లో కొంత ఆవేదన, నిర్వీర్యం, అనేక విధమైన నిర్వేదం ఏర్పడింది పవన్ కళ్యాణ్లో. అయినప్పుడు కూడా సర్దుకుని మళ్ళా మేల్కొని మళ్ళా పార్టీని నడిపించారు, కలిసి ప్రయాణం చేశారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేక ఓటు అంటే గత ప్రభుత్వం ఉన్న వ్యతిరేక ఓటు చీలకూడదు, ఖచ్చితంగా కూటమి అధికారంలో రావాలని కసిగా పనిచేశారు. గోదావరి జిల్లాలు కలిసికట్టుగా కాపు సామాజిక వర్గంతో కూడా ఒక్కసారిగా ఏకమయ్యారు. పవన్ కళ్యాణ్ అంటే కూటమికి పట్టం కట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో 19, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలని కూటమి బంపర్ మెజార్టీతో కైవసం చేసుకుంది. మరి వాళ్ళ జన సైనికులు కళ నెరవేరిందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే మరి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా సీఎం కావాలనుకున్నారు, ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు.
ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయితే 2029లో ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారేమో చూడాలి, అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి. కాబట్టి ఇప్పటికైతే ఉప ముఖ్యమంత్రి వరకు పవన్ కళ్యాణ్ గారు ఉండే అవకాశం ఉంది. కేబినెట్ మంత్రిగా కీలకమైన శాఖలు తీసుకునే అవకాశం ఉంది. మరి జన సైనికులందరూ కూడా ఇప్పుడు చాలా ఊరట కలిగింది, చాలా ఆనందంగా ఉన్నారు. ఎప్పటి నుంచో కన్న కలలు ఈరోజు నెరవేరాయి. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావడం, మంత్రి కావడం, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, బంపర్ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, ఇవన్నీ కూడా జన సైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆనందాన్ని నింపుకుంటుంది. కాబట్టి ఆ కళ నెరవేరడంతో జన సైనికులు చాలా కొత్త ఆశలతో, కొత్త ఆలోచనతో, హ్యాపీ మూడ్లో ఇవాళ సంబరాలు చేసుకునే పరిస్థితికి వచ్చారంటే వారి కళ నెరవేరిందనడానికి ఇదే నిదర్శనంగా భావించవచ్చు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.